2 డేస్లో 200 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం. కరెక్ట్, మీరు ఉన్నది కరెక్ట్. 2 డేస్లో 200 వీడియోస్. బిఫోర్ స్టార్టింగ్ మన ఇన్స్టాగ్రామ్లో చూడండి 13 ఫాలోవర్స్, 27 పోస్ట్. అండ్ సేమ్ టైం యూట్యూబ్లో కూడా 160 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2 డేస్ తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడదాం కంపల్సరీ. 2 డేస్లో 200 వీడియోస్ చేయాలంటే కంటెంట్ కంపల్సరీ. సో మనకు పర్టికులర్ కంటెంట్ అంటూ ఏం లేదు. సో నా లైఫ్లో 26 ఇయర్స్లో ఏమేమి జరిగిందో సో అవే చెప్తాను. అవి షార్ట్స్ కానీ, లెందీ వీడియోస్ కానీ, రీల్స్ కానీ మొత్తం. సో పెద్ద వీడియోస్ అయితే యూట్యూబ్లో ఉంటాయి, షార్ట్ వీడియోస్ అయితే ఇన్స్టాగ్రామ్లో సేమ్, మళ్ళీ యూట్యూబ్ షార్ట్స్లో ఉంటాయి. ఇలాంటి బోల్డ్ డిసిజన్ తీసుకోవాల్సిన రీజన్ బిహైండ్ ఏంటంటే అది కూడా చెప్తా. కమింగ్ టు మై సెల్ఫ్, నా పేరు టైటస్ అండ్ ఐఎమ్ 26 years old. సో రీసెంట్గా స్లోగా వద్దాం. లైక్ చిన్నప్పుడు నేను చదువుకో మనకు అవన్నీ పడవు. మా మమ్మీ చెప్తా ఉన్నది, చదువుకుంటే ఫ్యూచర్లో బాగా మంచి జాబ్స్ వస్తాయి. చిన్నప్పుడు ఖాళీ, ఫ్రెండ్స్ కూడా మంచి కొలీగ్స్, ఫ్రెండ్స్ కలిసిపోతున్నాం, తిరుగుతున్నాం, ఖాళీ. లైక్ క్యాటీలు ఉంటాయి, క్యాటీలు తీసుకొని పోయి జామకాయలు కొట్టినామా, మామిడికాయలు కొట్టినామా, అవి తిన్నామా, ఇవి తిన్నాం. లైక్ ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు స్టడీ. ఎడ్యుకేషన్ కూడా మనం ఇంట్రెస్ట్ లేదు. 2 డేస్లో 200 వీడియోస్ అప్లోడ్ చేయాలనే బోల్డ్ డెసిషన్ ఎందుకు తీసుకున్నా అంటే, ఈరోజు డేట్ వచ్చేసి 22 జూన్ 2026 జూన్ 22. సో ఇంకొక 8 డేస్ తర్వాత నాకు ఒక జాబ్లో జాయినింగ్ డేట్ ఉంది. సో కానీ మనకేంటంటే ఇవన్నీ ఎడిటింగ్కి ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్. సో ఎవ్రీడే ఏదో ఒకటి అప్లోడ్ చేస్తూనే ఉంటాం. ఇప్పుడు ఒకసారి జాబ్ జాయిన్ అయినాక దాని తర్వాత ఒకవేళ 2 డేస్లో 200 వీడియోస్ అప్లోడ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరు 200 వీడియోస్ 2 డేస్లో అప్లోడ్ చేయాలి. సో అండ్ ఇంకొకటి, మనం చాలా ఇంట్రోవర్ట్. ఈ 26 ఇయర్స్లో ఇంట్రోవర్ట్స్గా పడిన బాధలు ఎన్ని ఉంటాయి, లైక్ కామెడీ, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్డర్ రిగ్రెట్స్ పెట్టుకునేవారు, అట్లీస్ట్ వీడియోస్ వేసింటే బాగుండు, క్లిక్ అయినా. సో ఆ రిగ్రెట్స్ చాలా. సో అందుకని ఈ 8 డేస్లో 2 డేస్ ఫుల్ కాన్సన్ట్రేషన్ వీడియోస్. 2012లో నన్ను మా మమ్మీ ఇంగ్లీష్ స్కూల్కి షిఫ్ట్ చేసిండ్రు. ఏదైనా ఇంగ్లీష్లో బాగా నేర్చుకోవచ్చు అది ఇది అని. కానీ నా గురించి మన టాలెంట్ మనకు తెలుసు కదా. సో అంత ఏం లేదు. సో మా మమ్మీ మా అంకుల్ ఇద్దరు కలిసి తీసుకెళ్లారు ఇంగ్లీష్ మీడియం స్కూల్కి. తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి సీట్ అడిగారు. సీట్ అడిగితే వాళ్ళు డైరెక్ట్ సీట్ ఇవ్వకుండా కొన్ని క్వశ్చన్స్ అడిగారు. పెద్ద క్వశ్చన్స్ కాదు, చాలా అంటే చాలా చిన్నవి. లైక్ అదొక ఇప్పటికి అంత గుర్తులేదు, బట్ ఇట్ వాజ్ ఎ వెరీ స్మాల్ వర్డ్. లైక్ శాంపుల్ ఏదో ఆ స్పెల్లింగ్ అడిగారు. మనకు రాదు. నేను సార్ 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 అని 4 సార్లు అన్నా. ఆ మనిషి ఉంటే సీట్ ఇయ్యను అన్నాడు. సీట్ ఇవ్వను అనేసరికి మా మమ్మీ మా అంకుల్ ఫుల్ రిక్వెస్ట్ చేసి సీట్ తీసుకొని ఇంకా బయటకు వచ్చి నా క్లాస్, నీకు సీట్ ఇప్పించడం, నువ్వు బాగా చదవాలి, నువ్వు బాగా చేయాలి, అది ఇదని. మన గురించి మనకు తెలిసి నీ ఆడదు, మనకంతా లేదు. నేనండి సరే మమ్మీ, సరే అంకుల్ అని తీసుకున్నా. ఇంకా మా ఫ్యామిలీలో ఫుల్ ఇంగ్లీష్ మీడియం అది ఇది. సరే అని ఒకరోజు ఒక ఆయన 2-3 months తర్వాత మా మామ దుబాయ్ రిటర్న్స్. మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక రిసార్ట్లో ఉన్నారు. మా మామకి నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నాము. వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. నాకైతే అస్సలు నోట్లోంచి ఒక్క ముక్క రావటం. సరే అని ఒకరోజు ఒక ఆయన 2-3 months తర్వాత మా మామ దుబాయ్ రిటర్న్స్. మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక రిసార్ట్లో ఉన్నారు. మా మామకి నన్ను తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నాము. వాళ్ళందరూ ఇంగ్లీష్లో మాట్లాడతారు. నాకైతే అస్సలు నోట్లోంచి ఒక్క ముక్క రావటం. వాళ్ళు కూడా చిన్న చిన్న క్వశ్చన్స్, లైక్
వాట్స్ నేమ్ అన్నారు. నేను వాట్ యూఆర్ స్టడీయింగ్ అన్నారు. నేను వాళ్ళు 2-3 అడిగిన వాళ్ళకి నా గురించి తెలిసిపోయిందా. ఇంకా తర్వాత వాళ్ళు ఏం క్వశ్చన్స్ అడగాలి. సో అడగకుండా ఉంటే అదే అడిగి స్టాప్ అయింది. ఆ రోజు ఇంకా మా మామకి ఏమనిపించిందేమో, ఆడ వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడలే. 2 నిమిషాలు మాట్లాడిన అయిపోతుంగానే నన్ను తీసుకొని వచ్చేసిండు. వచ్చి నీ వల్ల ఊరికే ఇంకొకసారి నేను యాడికి తీసుకోపోను రా మా ఫ్రెండ్స్ కాడికి. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి వెళ్ళాము. ఆ టీచర్ కొడుతని ఏముంటుంది, మనం స్కూల్ లోపలికి ఉన్న దానికన్నా బయట ఉన్నది ఎక్కువ. ఎవ్రీడే అదే. ఒక క్లాస్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయో కూడా మనకు అంత క్లారిటీ లేదు. అన్ని సబ్జెక్టులకు ఒకటే అని రఫ్ బుక్ తీసుకెళ్తున్నా, రాస్తున్నా. అయినా కానీ మనకు వచ్చేది కాదు. వాళ్ళు ఫుల్ చెప్పుకుంటూ పోతారు, మనకు రాయని రాదు. టెక్స్ట్ బుక్లో టిక్ చేస్తే అది చూసి ఒక్కొక్క స్పెల్లింగ్ రాస్తున్నా. ఒక్కొక్క స్పెల్లింగ్ రాస్తున్నా. వీళ్ళు వచ్చి డిక్టేట్ చేస్తున్నారు. డిక్టేట్ చేస్తే నేనే ఆడ రాసేది, నాకు రాయలే. ఇప్పుడు నన్ను అడుగుదామంటే చుట్టూ రాడు. కొట్టించుకోవడానికన్నా రెడీ కానీ ఆడలని అడగకూడదు. ఇంకా అలానే డేస్ వెళ్తూ ఉన్నాయి. సో అదే ఇంకా యూనిట్ టెస్ట్ అంటారు. యూనిట్ టెస్ట్ వచ్చినప్పుడల్లా మనకు జ్వరం వస్తుంది. అట్టిట్ట చేసి యూనిట్ టెస్ట్ పాస్ చేసిండ్రు. ఇంకా ఫైనల్ ఎగ్జామ్. సో ఫైనల్ ఎగ్జామ్ రాసి అది చేసేసరికి ఫెయిలే, పక్కా ఫెయిలే. ఏం రాసినా వెనకాల పెద్ద పెద్ద కాపీ చీట్లు చేసుకొని పోతున్నా. కాపీ చీట్లు కూడా యాడ్ చేసుకెళ్తానో అవి రావు. ఇన్ని కాపీ చీట్లు తీసుకెళ్తా, ఒక్క ఆన్సర్ రాదు. టైం వేస్ట్. ఇంకా అటు అని ఇంకా ఫైనల్ ఎగ్జామ్ అట్ట ఇట్ట వాళ్ళ నీళ్ళందు ఏమేమో రాస్తా, అయినా ఫెయిల్. ఇంకా రిజల్ట్స్ వచ్చినప్పుడు వాళ్ళు పేరెంట్స్ తీసుకొని రా అంటూ, నేను ఇంకా ఇంటికి వచ్చి మా మమ్మీని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్తున్నా. వాళ్ళు నేను పాస్ ఆ ఫెయిల్ అది ఏడిసి, మీ కొడుకు ఇంత నాటి థింగ్ చేస్తాడు, చదవడు, అది ఇది ఇది అది అని ఉన్నాయి లేని అన్నీ మా మమ్మీ ఆడ వాళ్ళ ముందు కొట్టి, ఇంటికి వచ్చి కొట్టి, మరుసటి రోజు కొట్టి 7th 8th పాస్ అయ్యేటోని కదా, ఎట్నో దొబ్బినరు పాస్ అయినా. 9th కూడా ఆల్మోస్ట్ ఆడికి అయింది. ఇంకా 10th స్టాండర్డ్ అటు ఇటు అయింది. నార్మల్ వాళ్ళ కాడ నుంచి అయ్యేది అన్న ఓకే పాసింగ్ మార్క్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఫైనల్ ఎగ్జామ్ పోయి రాయాలా, ఏమొచ్చది ఏమి రాదు. నా పేరు స్పెల్లింగ్ రాస్తేనే 2-3 సార్లు చెక్ చేసుకుంటా ఇది కరెక్టా రాంగ్ అని. సో అంత టాలెంటెడ్ మనం. ఇంకేం చేద్దాం ఎగ్జామ్. ఇంకా సర్లే ఏదైతే అది కాపీ కొట్టాలని వచ్చి నా బ్యాడ్ లక్ ఏంటంటే 10th స్టాండర్డ్ ఎగ్జామ్ హాల్ ఫైనల్ ఎగ్జామ్ అది కూర్చున్నా. వెళ్ళి సెంటర్లో కూర్చుంటే మొత్తం హాల్లో మొత్తం ఆడాలి. 4 rows ఉంటాయి. 4 rowsలో ఫస్ట్ రో సెకండ్ బెంచ్లో ఒకడు ఉంటాడు, అండ్ 4th రో లాస్ట్ బెంచ్ నాది. సర్లే ఎవరన్నా తెలిసిన వాళ్ళు పడ్డారు, సో అట్లీస్ట్ కొంచెం డేర్ తెచ్చుకొని ఏమన్నా క్వశ్చన్కి ఆన్సర్లు అడిగి రాద్దాం అని అనుకున్నా. సరే అని ఫుల్ ఆ కాన్ఫిడెన్స్తో పోయి కూర్చున్నా. మొత్తం అందరూ ఆల్మోస్ట్ కాన్వెంట్ స్టూడెంట్స్, వాళ్ళందరూ ఫుల్ ప్యూర్ ఇంగ్లీష్ మాట్లాడతారు. నాకు ప్యూర్ స్పెల్లింగ్ కూడా రాదు. వాళ్ళని ఇదేంత పెద్ద టాస్క్ అవుతుంది అనుకొని ఇంకా ఫుల్ ఇంకా సర్లే ప్రొఫెషనల్గా యువల కాడలేవు. అన్ని ఎక్విప్మెంట్స్ నా కాడ ఉండేవి. 2 పెన్సిళ్ళు, 2 రబ్బర్లు, 2 షార్ప్నర్లు, 2 పెన్నులు, అన్నీ. రాసేటోని కాడ కూడా లేవు, ఏమి రావు నాకు. అది ఎందుకు తీసుకెళ్ళా అంటే అట్లీస్ట్ ఎవరన్నా నా ముందు మంచి వాళ్ళు పడితే వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చి వాళ్ళ కంచి చూపించుకొని రాసుకుందాం అనే ఒక కాన్సెప్ట్లో వెళ్ళా.